గతంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు కాకపోయినా అందరికీ ఎందుకు సుపరిచితం అంటే యూనివర్సిటీని ఏదో ఉద్ధరించేశాడని కాదు. ఆ రోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హోదాలో ఉండి వైసీపీ కార్యకర్తలాగా వైసీపీ నాయకుడిలాగా వ్యవహరించాడు కాబట్టి ఈ వ్యక్తి అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా విద్యా వ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు వేదికగా మార్చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆంధ్ర యూనివర్సిటీలో అనేక అవకతవకలకు ఇదే వైస్ ఛాన్సలరు ప్రధాన కారణంగా ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళ అమ్మాయికి కూడా ఈయనే స్వయంగా యూనివర్సిటీలో స్పెషల్ ప్రాక్టికల్ మార్కులు కూడా వేయించుకున్నాడు. అంటే సరే, అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు కుప్ప తెప్పలుగా అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హోదాలో ఈ ప్రసాద్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. రాష్ట్ర ఖజానాకు యూనివర్సిటీ ఖజానాకు కూడా గండి కొట్టాడు. నిబంధనలకు అనుగుణంగా అనేక మందిని యూనివర్సిటీలో నియమించాడు. అలాగే నిబంధనలకు అనుగుణంగా కొంతమందికి పీజీలు కూడా ఇచ్చారు. విజిలెన్స్ ఒక 2-3 డాక్టరేట్లను పీజీలు మొత్తానికి రద్దు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. నేను వివరంగా ఉంది, నేను చూపిస్తా. అంటే ఎంత నిబంధనలకు అడ్డగోలుగా వ్యవహరించారు మీకు తెలుసు కదా ఈ వ్యక్తి గురించి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ గానే వంతబాడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల పుట్టినరోజులను యూనివర్సిటీలో బహిరంగంగా నిర్వహించాడు. విశాఖలో వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వైసీపీ కేకులను స్వయంగా ఈయన కట్ చేశాడు. అమరావతి రైతులు గతంలో పాదయాత్ర చేసుకుంటూ వైజాగ్ వెళ్ళే క్రమంలో మీరు వైజాగ్ మీద దండయాత్ర చేస్తే మీ అందరినీ తరిమేస్తామని చెప్పి అమరావతి రైతులను అప్పుడో హెచ్చరించాడు. వాస్తవానికి రాజకీయ నాయకుడు కాదు, కానీ అమరావతి రైతుల్ని హెచ్చరించాడు. తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఛాంబర్ నుంచి తీయను, నేను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మేము అంగీకరించబోమని చెప్పినటువంటి వ్యక్తిది. అప్పుడు కూటమి నాయకులందరూ కలిసి పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏం చేశారంటే నారా లోకేష్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, వీసీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో ఒక లెటర్ ఇస్తే దాని మీద నారా లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే విజిలెన్స్ కమిషన్ నియమించింది. ఆ విజిలెన్సే నిన్న పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. అందులో ప్రసాద్ రెడ్డి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఇతను అక్రమంగా సంపాదించాడు, యూనివర్సిటీ డబ్బులను అక్రమంగా దోచుకున్నాడు, ఇతని మీద ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చేత విచారణ కూడా చేయించాలి అని చెప్పి నిన్న అదే కమిషన్ తేల్చింది. 45 మంది మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ ఆదాయానికి గండి కొట్టారో వాళ్ళ పర్సనల్గా వాళ్ళ నుంచి ఆ డబ్బులు మొత్తం రికవరీ చేసి యూనివర్సిటీకి కట్టాలి అని చెప్పి నిన్న విజిలెన్స్ అయితే నివేదిక అయితే బయటపెట్టింది. అంటే చూడండి, గతంలో అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఏదైనా ఒక వ్యక్తి మీద అభిమానం ఉన్నా కానీ ఆ వ్యక్తి బయటికి రాకూడదు. ఒక్కసారి యూనివర్సిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ విద్యార్థులు ఎంతవరకు యూనివర్సిటీ పరువు ప్రతిష్టత ఇక్కడ వరకే చూడాలి. వాస్తవానికి యూనివర్సిటీలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈ విషయంలో నారా లోకేష్ 100% పెంచుకోవాలి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడానికి అత్యధిక క్వాలిఫైడ్ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఓపెన్గా దరఖాస్తు చేసుకోమన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళను మాత్రమే యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా నియమిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రాజకీయాలతో సంబంధం లేకుండా పదవులు ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలో ఎక్కడా కూడా ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉందని టీడీపీ చేయటం కాదు, యూనివర్సిటీలో ఎక్కడా కూడా రాజకీయాలకు తావు ఉండకూడదు, యూనివర్సిటీల్లో ఎక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదు అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారే చెప్పినటువంటి పరిస్థితి. సో అంటే విద్యా వ్యవస్థ అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అక్కడ గతంలో విజయసాయి రెడ్డి హవా ఎక్కువ నడిచేది వైజాగ్ లో. సో ఆయన అండతోనే ఈయన రెచ్చిపోతున్నాడని అప్పట్లో టాకు. సో స్వయంగా మీకు అన్నిటికీ మించి ఇంకో విషయం ఏంటంటే ఇదే ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో దొంగచాటుగా ఒక సమావేశం నిర్వహించాడు. ఏంటో తెలుసది, ఉత్తరాంధ్రకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రైవేటు పాఠశాలల నుంచి, కళాశాలల నుంచి అధ్యాపకులందరినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళకి హితబోధ చేశాడు. మనం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థినే గెలిపించాలి అని చెప్పడం కోసం సమావేశం ఏర్పాటు చేస్తే ఈ విషయం మీడియాకు లీక్ అయింది. మీడియాకు లీక్ అయ్యి వెంటనే మీడియా ఏం చేసింది, వెంటనే యూనివర్సిటీలోకి వెళ్ళే ప్రయత్నం చేసింది. అక్కడ యూనివర్సిటీ సెక్యూరిటీ వాళ్ళు మీడియాను కొంతమందిని అడ్డుకున్నారు. కానీ విషయం తెలిసింది, ఎప్పుడైతే యూనివర్సిటీలోకి మీడియా వస్తుందని తెలిసిందో ఈ ప్రసాద్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళి ఆ పక్క డోర్లో నుంచి అటు నుంచి అటు పారిపోయాడు. అంటే మీడియా కంట పడకుండా
పారిపోయాడు. బట్ తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళేటప్పటికి ఈ సమావేశ మందిరము వీళ్ళందరూ కూర్చోవటం, ఫ్లెక్సీలు అన్నీ కనపడ్డాయి. ఆ తర్వాత వివరణ అడిగితే ప్రసాద్ రెడ్డి సమాధానం కూడా చెప్పలా. ఆ రోజు కంప్లైంట్లు చేశారు పోలీసులు, వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు అప్పట్లో ఎన్నికల కూడా సమయంలో. బట్ ఎవరు పట్టించుకోలేదు అనుకోండి చెప్తున్నా. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈయన హయాంలో జరిగాయి. సో ఏం జరిగింది అనేది ఒక వార్త రూపంలో వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తే, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి. వాస్తవానికి ఇవాళ రేపట్లో ఆయన రిటైర్మెంట్ అని కూడా ఏదో అన్నారు. క్రిమినల్ అలాగే క్రమశిక్షణా చర్యలు రెండూ తీసుకోవాలి. దుర్వినియోగం చేసిన నిధులు మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిక అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి క్లియర్గా ఇక్కడ ఏమిటనేది ఇక్కడ రాశారు చూడండి. ప్రభుత్వ హయాంలో వైస్కాపా ప్రభుత్వ హయాంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అనేక అరాచకాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రసాద్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని, వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసు చేసింది. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చూసింది. 2019-24 మధ్య వైసీపీ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి అక్రమాలు మొత్తాన్ని కూడా విజిలెన్స్ విభాగం అయితే నిగ్గు తేల్చింది. తన పదవీ కాలం మొత్తం కూడా వైసీపీ కార్యకర్తగా పనిచేయడంతో పాటు యూనివర్సిటీని వైసీపీ కార్యాలయం లాగా రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చారన్న విమర్శలు వచ్చాయి. సో జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా కార్పొరేటర్ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు ప్రచార వ్యూహాన్ని కూడా వీసీ కార్యాలయ కేంద్రంగానే నడిపించాయని విద్యార్థులతో సర్వే చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కార్పొరేటర్లుగా ఎవరిని నియమించాలి అనే దాని మీద తన విద్యార్థులతో సర్వే చేయించి ఈ వ్యక్తి బెటర్ అని చెప్పి ఆ వ్యక్తులకే కార్పొరేటర్గా టికెట్లు వైసీపీ నుంచి ఇప్పించినటువంటి ఘనత ప్రసాద్ రెడ్డిది. ఆ యూనివర్సిటీలో పనిచేసే విద్యార్థులనే బయటికి పంపి సర్వే చేయించాడు. ప్రజల్లో ఎవరికి మద్దతు ఉంది, ఎవరు ఎలా ఉన్నారనేది స్వయంగా తన విద్యార్థుల చేతే సర్వే చేయిస్తే తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చాయనుకోండి. అలాగే ఉత్తరాంధ్ర పత్రబొద్దుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రసాద్ రెడ్డి పాల్గొన్న వీడియోలు బయటకు వచ్చాయి. అప్పట్లోనే అతనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద విజిలెన్స్ విచారణకు అయితే ఆదేశించింది. సో ఏమేమి దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఈయన హయాంలో మొత్తంగా ప్రసాద్ రెడ్డితో పాటు 44 మంది పైన 21 ఫిర్యాదులు వచ్చాయి. సో వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు కూడా ఆదేశించారు. ప్రధానంగా జేమ్స్ స్టిఫెన్ అనే ఒక వ్యక్తిని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా బిఆర్ అంబేద్కర్ అధ్యయన కేంద్రానికి ప్రొఫెసర్ గా నియమించాడు. ఇది తప్పుడు సర్వీసు, ఎన్ఓసిని ఉపయోగించి చేశారని చెప్పి ఒకటి వచ్చింది. అలాగే టీడీఆర్ హబ్ గైడ్ లైన్స్ ను మార్చేసి పిహెచ్డీలో కొంతమందికి ప్రవేశాలు కల్పించాడు. ఈవెన్ ప్రసాద్ రెడ్డి కుమార్తెకు ఎంటెక్ లో ప్రవేశం కల్పించేందుకు సెమిస్టర్ పరీక్షల్లో కూడా ఇంటర్నల్ మార్కులను మార్చేశాడంటే తన సొంత కూతురికి ఎంటెక్ ప్రవేశం కల్పించడం కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. అది కూడా ఇందులో వచ్చింది. అలాగే కృష్ణమోహన్ అనే ఒక రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని అనుమతి లేకుండానే నెల రోజుల పాటు రిజిస్టర్గా కొనసాగించి ఈ నెల రోజుల్లో 543 ఫైళ్లను క్లియర్ చేయించాడు ఆ వ్యక్తి చేత నెల రోజుల్లో. అంటే ఆ వ్యక్తిని కావాలని నెల రోజులు కొనసాగించాడు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ తరపున వైసీపీ తరపున ప్రచారం చేశాడు. అలాగే అంబేద్కర్ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్గా నియమించిన జేమ్స్ స్టిఫెన్కు మొత్తంగా ₹1,10,00,000 జీతంగా చెల్లించారు. అలాగే సెక్యూరిటీ, బోధనేతర సిబ్బంది, పదవి విరమణ చేసిన ఉద్యోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఒక ₹3.5 కోట్ల అక్రమంగా చెల్లించారు. అలాగే హోంగార్డులు, గ్రౌండ్ అద్దె నిబంధనలు పాటించకపోవడంతో దాదాపుగా ₹2.5 కోట్ల నష్టం వచ్చింది. అలాగే హోర్డింగ్ ఏజెన్సీల నుంచి బకాయిలు వసూలు చేయకుండా ఒక ₹2 కోట్ల నష్టం వచ్చింది. అలాగే సివిల్ వర్క్, కాంట్రాక్ట్ వర్కర్ల నుంచి రికవరీలు చేయకపోవడం వల్ల ఒక ₹1.5 కోటి నష్టం వచ్చింది. అలాగే ₹34 కోట్ల రూసా నిధులతో సాధారణ నిధులతో చేపట్టిన నిర్మాణ పనులకు టెండర్ బిడ్డింగ్ సమయాన్ని కుదించి నామినేషన్ బాక్స్ టెండర్ విధానం అంటే నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కూడా కేటాయించారు. నోటిఫికేషన్ లేకుండానే కాంట్రాక్ట్ అధ్యాపకులను తమకు కావాల్సిన వాళ్ళని నియమించి వాళ్లకు ₹17 కోట్ల జీతాలుగా చెల్లించారు. సో ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే. దీంతో ఏం చేశారు, ప్రసాద్ రెడ్డితో పాటు ఈ కృష్ణమోహన్ అనే వ్యక్తితో పాటు ఈ స్టిఫెన్ను, బసవయ్య, శ్రీనివాసరావు అనే కొంతమంది వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పారు. 44 మంది పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ నిధులు దుర్వినియోగాన్ని రికవరీ కూడా వారి నుంచే చేయాలని కూడా నిన్న చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన 2 ఎంటెక్ డిగ్రీలను అలాగే 3 పిహెచ్డీలను కూడా రద్దు చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. అందులో ఒక ఎంటెక్ నాకు తెలిసి ఇలా కూతురుది అయ్యి ఉంటుంది.
2 ఎంటెక్లను అలాగే 3 పిహెచ్డి డిగ్రీలను కూడా రద్దు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా 5 ఏళ్ల కాలంలో అటు యూనివర్సిటీని ఆర్థికంగా దెబ్బతీయటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానురాజ్యంగా అధ్యాపకులను నియమించడం, తమకు కావాల్సిన వాళ్ళకి పిహెచ్డి ప్రవేశాలు, ఎంటెక్ ప్రవేశాలు కల్పించడం, దానికోసం నిబంధనలకు విరుద్ధంగా మార్కులు వేయటం, ఇలాంటి అనేక అవకతవకలకు ప్రసాద్ రెడ్డి పాల్పడ్డాడు అనేది నిన్న విజిలెన్స్ విచారణలో తేలింది. మొత్తంగా ఏది ఏమైనా వైసీపీ హయాంలో చేసినటువంటి పాపం అనేది ఈరోజు పండింది. రేపో మాపో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న వెనువెంటనే ప్రసాద్ రెడ్డిని అయితే అరెస్టు చేయడం ఖాయంగా కనపడుతుంది. ఇదే సమయంలో ఆయన మీద యాంటీ కరప్షన్ బ్యూరో చేత విచారణ కూడా జరిపించి తన అవినీతి అక్రమాస్తులు కూడా బయటికి తీసే అవకాశం ఉందనేది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి చర్చ.